హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అలాగే ఇవాల్టి వీడియో అయితే మన పూల మొక్కలకు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తీసుకొని వచ్చానండి. అదేంటంటే అసలే ఎక్కువగా ఎండలో ఉన్నాయి కదా, అందులో మొక్కలు అనేది ఉన్నట్టుండే డల్గా అయిపోతూ ఉంటాయి. ఫ్లవరింగ్ అనేది కూడా చాలా తగ్గిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కలు హెల్తీగా ఉంటాయో ఇవాళ వీడియోలో చూద్దామండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన పూల మొక్కలన్నీ కూడా ఇలా ఫ్లవరింగ్ అయిపోయి ఉంటాయి కదండి, అన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి. ఎక్కువ మొక్క అనేది డ్రై అయిపోతూ ఉంటుంది కదా, ఆ మట్టి అనేది గుల్లగా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు మన మొక్కలకు అనేది వాటర్ అనేది ఎక్కువ ఇస్తూ ఉండాలి. అలాగే సాయిల్ అనేది కూడా లూజ్ చేస్తూ ఉంటే మనకి మొక్కలు అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట వాటర్ అనేది. అలాగే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కూడా మొక్కకి తొందరగా అబ్జర్వ్ అవుతాయి. మనం పోసినట్లుగా కిందకి వెళ్ళకుండా మొక్కకు అనేది అబ్జర్వ్ అవుతుంటాయి కదా. అలాగే చూస్తారు కదా, ఇలా వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ స్టెమ్స్ అనేది వచ్చి మళ్ళీ పువ్వులు అనేది స్టార్ట్ అవుతాయండి. ఎక్కువగా పువ్వులు రావాలి అంటే మనం సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. ఎక్కువగా నీడలో ఉండేటట్టు మన మొక్కలు చూసుకుంటూ ఉండాలి. బాగా ఎండలు ఎక్కువ అయినప్పుడు మన మొక్కలు అనేది కొంచెం ఏదైనా పెద్ద చెట్టు నీడలో కానివ్వండి అలా పెట్టుకుంటే మనకి మొక్కలు అనేది సేఫ్ అన్నమాట. అలాగే ఇవాల్టి ఫర్టిలైజర్ అనేది చూద్దామండి. మన ఇంట్లో దొరికే వాటితోనేనండి, చాలా సింపుల్గా వాటికి ఎనర్జీ డ్రింక్ అన్నమాట. మంచిగా మన పూల మొక్కలు ఫ్లవరింగ్ వస్తాయి. అలాగే వాటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా మనం ఇలా అందజేయచ్చు అన్నమాట. మన ఇంట్లో బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానివ్వండి, బాటిల్లో ఏదైనా ఒక దాంట్లో తీసుకున్న తర్వాత మనం యాపిల్స్ పీల్స్ ఉంటాయి కదండి, ఆనియన్ పీల్స్ కానివ్వండి, యాపిల్ పీల్స్ కానివ్వండి, పపాయ పీల్స్ కానివ్వండి, ఇలా ఉంటాయి కదా. నేనైతే యాపిల్ పీల్స్ అనేది ఇలా ఒక 2-3 డేస్ వరకు బాగా ఫర్మెంట్ చేశానండి. చూసారు కదా ఎలా ఫర్మెంట్ అయ్యాయో. ఇలా మొత్తం కూడా స్మాష్ చేసేయండి. ఇలా పీల్స్ ద్వారా మన మొక్కలకు అనేది మంచి ఎనర్జీ డ్రింక్ అనేది తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. చూసారు కదా, మనం బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, లేదా మనం మజ్జిగ ఉంటాయి కదా, మజ్జిగ అయినా సరే అండి, బాగా పులియబెట్టి ఇలా పీల్స్ అనేది అందులోనే ఫర్మెంట్ చేసుకొని మన మొక్కలకు అనేది ఇవ్వచ్చు. 1:5 రేషియోలో మన మొక్కలకు అనేది వాటర్ డైల్యూట్ చేసుకొని మన పూల మొక్కలకి ఇవ్వచ్చండి. ఎక్కువ గులాబీ మొక్కలు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, పువ్వులు బాగా రావటానికి. అలాగే డల్గా అయిపోతున్న పూల మొక్కలు చాలా హెల్తీగా ఉండటానికి కొత్త స్టెమ్స్ వస్తాయి అన్నమాట. మంచిగా మనకి పూల మొక్కలు అనేది ఎక్కువ ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా అన్ని పూల మొక్కలకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి. చాలా ఈజీ అండి. అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా పనిచేస్తుంది మన పూల మొక్కలకి. అన్ని పూల మొక్కలకి, మందార మొక్కలకు కానివ్వండి, గులాబీ మొక్కలకు కానివ్వండి, అన్ని పూల మొక్కలకి ఇలా ఇచ్చేయండి. కాకపోతే ఏంటంటే సాయిల్ అనేది లూజ్ చేసుకొని మన పూల మొక్కలకి ఇస్తూ ఉండండి. మార్నింగ్ ఈవినింగ్ అనేది వాటరింగ్ అనేది చేస్తూ ఉండండి. చూసారు కదా, ఇవాల్టి ఫర్టిలైజర్ మన పూల మొక్కలకి ఎలా ఇచ్చాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.